నిజాంపేట మండల పరిధిలోని నందిగామ, తిప్పనగుల్ల గ్రామాలలో బుధవారం ఎంఎస్ఎస్ఓ ద్వారా తన సొంత నిధులతో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా నూతన బోరు పంపు మోటార్లను అందించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మైనంపల్లి హనుమంతరావులు సొంత నిధుల ద్వారా 2000 బోర్లు వేయించి మోటార్లను అందించామన్నారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చామని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని మైనంపల్లి హనుమంతరావు ప్రజలకు హామీ ఇచ్చారు. రానున్న రోజులు నిజాంపేట మండల అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, రెండో విడతలో కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని ఇందిరమ్మ ఇల్లు కట్టించేందుకు శ్రీకారం చుడుతుందని, ఇల్లు లేని నిరుపేదలకు తప్పకుండా ఇల్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, సర్పంచ్ మంగళపల్లి మంజులా రమేష్, ఉప సర్పంచ్ అంజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరసేనారెడ్డి, నసీరుద్దీన్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, బొమ్మెన మల్లేశం, సునీత, వై వెంకటేశం, లింగం గౌడ్, లక్ష్మగౌడ్, రవీందర్ రెడ్డి, చింతల స్వామి, కొమ్మాట బాబు, పంజా బాబు, లింగ స్వామి, బొమ్మెన శ్రీనివాస్, అజయ్, రిషికేష్, చందు, సులేమాన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ సిద్ధిరాములన్న గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ మోస్ట్ నాయకులు పుట్టిరాజు గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వెంకటన్న గమనించాలా, ప్రభుత్వమే కాకుండా మా సొంత నిధులు, మా సొంత డబ్బులతో కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అది మీ అందరికి కూడా తెలియవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కాదు, దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ రామాయంపేట నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి కూడా నేను బోర్లు వేసిన. నేను దాదాపు 2000 బోర్లు వేసిన. కల్వకుండ తీసుకో, దొంగల ధర్మారం తీసుకో, ఒక్కొక్క ఊర్లో 28-30 బోర్లు కూడా ఉన్నాయి. పెద్ద గ్రామాలలో 2000-3000 జనాభా ఉంటే 30 బోర్లు నా సొంత డబ్బులతో, 28 బోర్లు. కొన్ని ఊర్లలో 5 బోర్లు అయితే, కొన్ని ఊర్లలో 10 బోర్లు, 15 బోర్లు. ఈ గ్రామంలో నేనున్నప్పుడు 3 బోర్లు వేయించిన, నా కొడుకు 2 బోర్లు వేయించింది. ఒక సింగిల్ ఫేస్ మోటార్ ఇచ్చిన. మళ్ళా ఈ రోజు సాయంత్రం వరకు మన రాధాకృష్ణ గారికి చెప్పిన, సర్పంచ్ గారికి సాయంత్రం వరకు ఇంకొక మోటార్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇవే కాకుండా 2000 మోటార్లు ఇచ్చిన. ఇప్పుడు కాదు, గతంలో కూడా ప్రతి తాండలల్లో అండలు కూడా ఇచ్చిన. 10 లారీల అండలు ఇచ్చిన, పెద్ద పెద్ద. ఈ మరి మీరు మర్చిపోయినరో లేదో, అందుకు గుర్తు చేయాలి నేను. ఎందుకంటే ఇవాళ సిస్టమ్ ఎట్లుందంటే, ప్రతి ఒక్కరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, తన హస్తాలతో మోటార్ను ప్రారంభించాలనే ఉద్దేశంతో రాత్రే డిసైడ్ చేసుకొని పొద్దున్నే ప్రోగ్రాం పెట్టుకున్నందున ఇంకా చాలా మందికి తెలపలేకపోయినాం, క్షమించాలి. ఈ గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఒకనాడు మన రామాయంపేట నియోజకవర్గానికి శాసనసభ్యులుగా, ఆ తదుపరి మెదక్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా, ఆ తదుపరి మల్కాజ్గిరి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా వెలుగొందుతున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు మన మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి ఒక మెదక్కో మల్కాజ్గిరికో కాదు, రాష్ట్రమంతా, తెలంగాణ రాష్ట్రమంతా ఆయన పేరు, ఒకనాడు ఇందిరాగాంధీ పేరు రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతానికి పోయేది. ఈరోజు మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో గుర్తుపడతారు.